హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఇటు మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ 3 దశల వారీగా చూసుకున్న మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉంది, రెండవ స్థానంలో బీఆర్ఎస్ ఉంది, మూడవ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు, నాలుగవ స్థానంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్న ఎట్టకేలకు కూడా ఇంకా కాంగ్రెస్ అధికారం ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇటు అధికార పార్టీ సైడే పోయినట్టు తెలుస్తుంది. సో నిన్న జరిగినటువంటి మూడో విడతలో ఇటు పార్టీల వారీగా ఏ అభ్యర్థులు ఎన్ని స్థానాలు గెలిచారో జిల్లాల వారీగా నేను మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉందని చెప్పొచ్చు, రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉందని చెప్పొచ్చు, మూడో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు, నాలుగో స్థానంలో ఈ విధంగా బీజేపీ వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు. సో నిన్న జరిగినటువంటి మూడవ దశలో జిల్లాల వారీగా ఎవరెవరు ఎన్ని స్థానాలు గెలిచారో కూడా మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే మొదట ఆదిలాబాద్ చూసుకుంటే ఇటు మొత్తం స్థానాలు కూడా ఇక్కడ 151 ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చేసి 32 స్థానాలు గెలుచుకుంది. ఇటు బారాస అభ్యర్థులు వచ్చేసి 64 స్థానాలు గెలుచుకున్నారు. భాజపా వచ్చేసి 10 స్థానాలు గెలుచుకున్నారు. ఇటు ఇతరులు వచ్చేసి 44 స్థానాలు గెలుచుకున్నారని చెప్పొచ్చు. ఇటు కొమరవీం ఆసిఫాబాద్ చూసుకుంటే మొత్తం స్థానాలు ఇక్కడ 108 ఉంటే దాంట్లో చాలా మంది కూడా ఏకగ్రీవమైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చేసి 46 స్థానాలు గెలుచుకున్నారు. బారాస 41, బీజేపీ 9, ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు 9. నిర్మల్ జిల్లాలో ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు వచ్చేసి 32, బారాస మద్దతుదారులు వచ్చేసి 6, భాజపా వచ్చేసి 73. సో ఇక్కడ నిర్మల్లో వాస్తవం చెప్పాలంటే భాజపా చాలా ముందంజలో ఉందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇటు పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడనే దాదాపు 200 సీట్లు వచ్చినట్టు తెలుస్తుంది ఇక్కడ వీళ్ళ అభ్యర్థులకు. ఇటు ఇతరులు చూసుకుంటే 22 మంది గెలిచినట్టు తెలుస్తుంది. ఇటు మంచిర్యాల తీసుకున్న ఇటు 51 మంది, బారాస 15, బీజేపీ 0, ఇతరులు 36. నిజామాబాద్ చూసుకుంటే ఇటు మొత్తం అభ్యర్థులు 165 మంది ఇక్కడ పోటీ చేయగా నిజామాబాద్ లో కాంగ్రెస్ 85, ఇటు బారాస 39, భాజపా 15, ఇతరులు వచ్చేసి 26 మంది గెలిచారు. ఇటు కామారెడ్డి చూసుకుంటే కాంగ్రెస్ 166, బీజేపీ 15, తర్వాత చూసుకుంటే ఇటు బారాస 21, దాని తర్వాత చూసుకుంటే ఇతరులు 17 మంది గెలుచుకున్నారు. దాని తర్వాత కరీంనగర్ చూసుకుంటే కాంగ్రెస్ 38, బారాస 38, భాజపా 19, ఇతరులు 16. ఇటు జగిత్యాల చూసుకుంటే ఇటు కాంగ్రెస్ 66, బారాస 37, భాజపా 6, ఇతరులు 10. ఇటు పెద్దపల్లి తీసుకుంటే ఇటు కాంగ్రెస్ 67, బారాస 18, బీజేపీ 3, ఇతరులు 3. దాని తర్వాత రాజన్న సిరిసిల్ల తీసుకుంటే కాంగ్రెస్ 15, బారాస 43, భాజపా 3, ఇతరులు 3. దాని తర్వాత మెదక్ తీసుకుంటే కాంగ్రెస్ 72, బారాస 84, భాజపా 10, ఇతరులు 15. దాని తర్వాత సంగారెడ్డి తీసుకుంటే ఇటు కాంగ్రెస్ మొత్తం 167, బారాస 54, భాజపా 5, ఇతరులు 8. ఇటు వికారాబాద్ చూసుకుంటే ఇటు కాంగ్రెస్ 95, బారాస 48, భాజపా 5, ఇతరులు 9. సిద్దిపేట తీసుకుంటే దాదాపు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చేసి వాళ్ళ మద్దతుదారులు 68, ఇటు బారాస చూసుకుంటే 62, భాజపా 5, ఇతరులు 9. ఇటు మహబూబ్ నగర్ తీసుకుంటే ఇక్కడ మొత్తం స్థానాలు 133, కాంగ్రెస్ 66, బీఆర్ఎస్ 50, ఇటు భాజపా 5, ఇతరులు 11 మంది. వనపర్తి చూసుకుంటే కాంగ్రెస్ 49, బీఆర్ఎస్ 22, భాజపా 4, ఇతరులు 12. దాని తర్వాత నాగర్ కర్నూలు తీసుకుంటే ఇటు కాంగ్రెస్ 99, బీఆర్ఎస్ 35, బీజేపీ 1, ఇతరులు 17. రాయనపేట తీసుకుంటే ఇటు కాంగ్రెస్ 57, బీఆర్ఎస్ 27, బారాస 16, ఇతరులు 10. జోగులాంబ గద్వాల్ తీసుకుంటే ఇటు కాంగ్రెస్ 24, బీఆర్ఎస్ 31, ఇతరులు 20. ఇటు వరంగల్ తీసుకుంటే ఇటు కాంగ్రెస్ 74, బీఆర్ఎస్ 33, ఇతరులు 2. హనుమకొండ చూసుకుంటే ఇటు కాంగ్రెస్ 38, బీఆర్ఎస్ 24, ఇతరులు 3, బీజేపీ 3. జనగామ తీసుకుంటే ఇటు కాంగ్రెస్ 50, బీఆర్ఎస్ 38, అక్కడ బీజేపీ 0, ఇతరులు 3. జయశంకర్ భూపాలపల్లి తీసుకుంటే కాంగ్రెస్ 56, బీఆర్ఎస్ 19, బీజేపీ 1, ఇతరులు 5 మంది. ఇటు మహబూబాద్ తీసుకుంటే ఇటు కాంగ్రెస్ మొత్తం 115 అత్యధిక స్థానాలు గెలిచినట్టు తెలుస్తుంది. ఇటు బారాస 45 స్థానాలకి పరిమితమైంది, బీజేపీ 0, ఇతరులు 9. ములుగు చూసుకుంటే ఇటు మొత్తం కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చేసి 30 మంది, ఇటు దాని తర్వాత బీఆర్ఎస్ 8 మంది, బీజేపీ 1, ఇతరులు 7. రంగారెడ్డి చూసుకుంటే 24 కాంగ్రెస్, 48
బీఆర్ఎస్ 30, బీజేపీ 11, ఇతరులు. సో ఇక్కడ నిర్మల కన్నా రంగారెడ్డిలో కూడా బీజేపీ వాళ్ళు ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే దాంతో పోల్చుకుంటే ఇక్కడ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పోల్చుకుంటే ఇటు నిర్మల్ తర్వాత రంగారెడ్డిలో బాగా వాళ్ళ సర్పంచ్ అభ్యర్థులు అయితే గెలిచినట్టు తెలుస్తుంది. నల్గొండ చూసుకుంటే 178 కాంగ్రెస్, 58 బీఆర్ఎస్, ఇటు బీజేపీ చూసుకుంటే 2, ఇతరులు 37. సూర్యాపేట చూసుకుంటే కాంగ్రెస్ 103, బీఆర్ఎస్ 34, బీజేపీ 0, ఇతరులు 9. యాదాద్రి భువనగిరి చూసుకుంటే ఇటు కాంగ్రెస్ 72, బారాస 36, బీజేపీ 7, ఇతరులు 9. ఖమ్మం తీసుకుంటే ఇటు కాంగ్రెస్ 129, బీఆర్ఎస్ 44, బీజేపీ 0, ఇతరులు 17. భద్రాద్రి కొత్తగూడెం తీసుకుంటే కాంగ్రెస్ 101, బారాస 19, బీజేపీ 0, ఇతరులు 35. సో అత్యధికంగా కూడా ఇతరులు భద్రాద్రి కొత్తగూడెంలో 35 మంది గెలిచినట్టు తెలుస్తుంది. సో చూశారు కదా, నిన్న జరిగినటువంటి 3వ విడతలో ఇటు అత్యధిక స్థానాలు కూడా కాంగ్రెసే వాళ్ళ మద్దతుదారులు గెలుచుకున్నట్టు తెలుస్తుంది. 2వ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది, 3వ ప్లేస్లో ఇతరులు ఉన్నారు, 4వ ప్లేస్లో బారాస ఉంది. సో చూశారు కదా, మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్.